కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అధిష్టాన ఆమోద ముద్ర పడాల్సిందే. ప్రస్తుతం తెలంగాణలో మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై గత కొన్ని రోజుల నుంచి పార్టీ హైకమాండ్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. తీరా గురువారం నాడు ముహూర్తమని ప్రకటించి వెంటనే ప్రస్తుతానికి వాయిదా వేశాం, తర్వాత చూద్దామని అధిష్టానం ప్రకటించడంతో ఆశావాహులు డీలా పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఇది మామూలే కదా అనే టాక్ వినిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి ప్రత్యేక కథనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు, ముఠాలు అంతా కామనే. చిన్న పుల్ల ఇటు నుంచి అటు పెట్టాలన్నా హైకమాండ్ అనుమతి తీసుకోవాల్సిందే. అదే మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుణ్ణి ఎంపిక చేయాలంటే అంత తేలికగా అయ్యే పని కాదని అందరికీ తెలిసిందే. మొత్తానికి చెప్పుకొచ్చేది ఏంటంటే, ఏదైనా ఓ నిర్ణయం తీసుకోవాలంటే ఓ పట్టాన తీసుకోరు, దాన్ని నాంచి ఎప్పటికో మమ అనిపిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే గత వారం 10 రోజుల నుంచి ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ చీఫ్ కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 4వ తేదీన అంటే గురువారం ముహూర్తమని ప్రకటించింది. తీరా ఆశావహులు ప్రమాణ స్వీకారం గడియ ఎప్పుడొస్తుందా అని, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేద్దామని కలలు కంటుండగానే అధిష్టానం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పుడు కాదు, ఆషాఢ మాసం వస్తోంది, అచ్చేది నహీ హై, తర్వాత చూద్దాంలే అని చేతులు దులుపుకుంది. తెలంగాణలో గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంగా నడుపుతున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఓడించి అధికారం హస్తగతం చేసుకుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దశాబ్దం తర్వాత కొలువుదీరింది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోయింది. పూర్తి స్థాయిలో మంత్రివర్గం కూడా కొలువుదీరలేదు. కేవలం 11 మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు. మంత్రివర్గ విస్తరణకు లోక్సభ ఎన్నికలు అడ్డొచ్చాయి. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత మంత్రివర్గం విస్తరించాలని అధిష్టానం ఆలోచించింది. కొత్త పీసీసీ చీఫ్తో పాటు మంత్రివర్గం విస్తరణపై ఇటీవల హైకమాండ్ దృష్టి పెట్టింది. రేవంత్ రెడ్డిని పలుమార్లు ఢిల్లీకి పిలిపించుకుని చర్చించింది కూడా. హైకమాండ్ మాట విని రేవంత్ కొన్ని పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించారు. అయితే అదే సమయంలో పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు, మంత్రులు రేవంత్ ప్రతిపాదించిన పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పీసీసీ చీఫ్తో పాటు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసింది. అంతర్గత విభేదాలు సమసిపోయిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని, ఆలోగా ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలని ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. తెలంగాణ కాంగ్రెస్లో నాయకులు పైకి ఐక్యంగా కనిపిస్తున్నా లోలోపల మాత్రం విభేదాలు ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెడ్డి సామాజిక వర్గం నుంచి 2, వెలమ సామాజిక వర్గం నుంచి 1, బీసీ లేదా ముదిరా సామాజిక వర్గం నుంచి 1 మంత్రివర్గంలోకి తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. కానీ కొంతమంది సీనియర్లు దీనికి అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు పీసీసీ చీఫ్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ నియామకాన్ని కూడా సీనియర్ మంత్రులు వ్యతిరేకించారు. దీంతో హైకమాండ్ ప్రస్తుతానికి పీసీసీ చీఫ్ పదవితో పాటు మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసిందన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 4 మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. కేబినెట్లో చోటు దక్కని జిల్లాలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంలో 4 పేర్లను ప్రతిపాదించారు రేవంత్. అయితే కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతో రేవంత్ ప్రతిపాదించిన పేర్లపై చర్చించగా వారు కొన్ని పేర్లు ప్రతిపాదించారు. దీంతో పార్టీలో అంతర్గత విభేదాలున్నాయని గమనించిన అధిష్టానం ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయాలని నిర్ణయించింది. ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, ఆ తర్వాతే పీసీసీ చీఫ్ ఎంపికపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
బుధవారం నాడు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జి దాస్ మున్సీ, రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారని చెబుతున్నారు. ఖర్గే ఇంట్లో సమావేశమవుతున్న తరుణంలో ఆశావహులు ఖర్గే ఇంటి బయటే వేచి ఉన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారని చెబుతున్నారు. రేవంత్ సిఫార్సు చేసిన వారికి మంత్రి పదవులు ఇస్తే పార్టీలో ఆయనకు తిరుగుండదు, తమ ప్రాపకం తగ్గిపోతుందని ఆయనకు పలువురు సీనియర్లు అడ్డుపుల్లలు వేస్తున్నారని చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం కానరాకపోవడంతో అధిష్టానం మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాలని నిర్ణయించింది. మరో 2 రోజుల్లో ఆషాఢ మాసంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రస్తుతానికి మంచి రోజులు లేవు అని చెబుతున్నారు. ఇక పదవుల పందేరం శ్రావణ మాసంలోని అని కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. మొత్తానికి ఆశావహుల ఆశలు అడియాశలయ్యాయని చెప్పవచ్చు.